వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పటి వరకు ప్రభుత్వ పథకాలు కావాలి అంటే దానికి మ్యాండేటరీ రేషన్ కార్డ్ అందరికీ తెలిసిందే. కానీ ఇకపై రేషన్ కార్డ్ కాకుండా ఫ్యామిలీ రిజిస్టర్డ్ సర్టిఫికేట్ అనేది ప్రభుత్వం తీసుకురాబోతుంది. అండ్ అదే మ్యాండేటరీగా కూడా రాబోతుంది. మరి రేషన్ కార్డుల పరిస్థితి ఏంటి? ఈ తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ ఎట్లా అప్లై చేయాలి? ఎక్కడ అప్లై చేయాలి? దానికి సంబంధించిన ఫీజ్ ఏంటి? అసలు ఎందుకు ఈ సర్టిఫికేట్ ప్రభుత్వం తీసుకురాబోతుంది? సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా మాట్లాడదాం. ముందుగా ప్రభుత్వానికి సంబంధించిన ఏ పథకమైనా సరే, పిల్లలకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ అయినా, పెన్షన్ అయినా, లేదంటే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన ఎల్ఐజీ అయినా, ఏదైనా సరే ఆఖరికి ఫ్రీ కరెంట్ అయినా సరే మ్యాండేటరీ ఏంటి అనంటే రేషన్ కార్డ్ అనేది. సో రేషన్ కార్డ్ ఆధారితంగానే ప్రభుత్వానికి సంబంధించిన అన్ని పథకాలు అమలయ్యేది. కానీ ఇకపై అది చెల్లవు. రేషన్ కార్డ్ కేవలం రేషన్ తీసుకోవడానికి మాత్రమే. కానీ ఇకపై ప్రభుత్వానికి సంబంధించిన ఏ పథకాలైనా, అంటే రాబోతున్న ఇన్సూరెన్స్ అయినా, లేదంటే ఎల్ఐజీ ఇందిరమ్మకి సంబంధించిన లబ్ధిదారులు ఎంపికైన తర్వాత వాళ్ళు సబ్మిట్ చేసే సర్టిఫికేట్లో అయినా, లేదంటే ప్రభుత్వం భవిష్యత్తులో తీసుకురావాలి ఇంకేదైనా పథకాలు అని అనుకున్నా, వాటన్నిటికీ మ్యాండేటరీ మస్ట్ అండ్ షుడ్గా ఉండాల్సిన డాక్యుమెంట్ కావచ్చు, సర్టిఫికేట్ కావచ్చు, ఏదైనా తీసుకుంటుంది ప్రభుత్వం అదంటే తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్ మాత్రమే. సో అసలు ఏంటి సర్టిఫికేట్ అంటే ఫ్యామిలీకి సంబంధించిన ధృవీకరణ. కొన్నిసార్లు ప్రభుత్వం ఇట్లాంటి చర్యలు తీసుకుంటే మా ఫ్యామిలీలో మా ఫ్యామిలీ మెంబర్స్ ఇంతమంది ఉన్నారని ప్రభుత్వానికి చెప్పాల్సిన అవసరం ఉందా అని కూడా ఆలోచిస్తారు. సో పెన్షనర్స్ విషయంలో ఎట్లయితే ప్రభుత్వం మీరు బతికి ఉన్నారు అని ఎట్లయితే నిరూపించుకోండి అని ఫోరెన్సిక్ సర్వే చేసిందో, సో అట్లా ఏరి పారేసిందో ప్రభుత్వ పథకాలు కూడా లబ్ధిదారుకు చేరాలి అండ్ చాలా రూల్స్ కఠినంగా ఉండాలి అనే ఆలోచన ఇస్తుంది. సో ఆ ఆలోచనలో భాగంగానే ఈ ఫ్యామిలీ సర్టిఫికేట్స్ అనేవి తెరపైకి తీసుకొని వచ్చింది. మరి ఫ్యామిలీ సర్టిఫికేట్ ఎట్లా అప్లై చేయాలి? దానికి సంబంధించిన ఏం డాక్యుమెంట్స్ అంటే ఏం లేదు. ఈ ఫ్యామిలీ సర్టిఫికేట్ కూడా మీ సేవా సెంటర్లు. సో మీ సేవా సెంటర్కి వెళ్ళినా, లేదంటే మీ సేవా పోర్టల్లో అయినా, లేదంటే మొబైల్ యాప్ నుంచి అయినా, ఈ మూడిట్లో ఎక్కడో ఒక చోట అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లై చేసుకోవాలంటే కావాల్సింది మళ్ళీ ఇక్కడ రేషన్ కార్డే. సో రేషన్ కార్డుకి సంబంధించిన ఐడి ఎంటర్ చేయడం అండ్ ఆ ఫ్యామిలీ మెంబర్, ఫ్యామిలీ హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేర్లు, ఆ తర్వాత కింద కాలమ్స్లో అన్నిట్లో కూడా ఫ్యామిలీ మెంబర్స్ నేమ్స్, వాళ్ళ ఏజ్ అండ్ దాంతోపాటు జెండర్స్ ఇవన్నీ కూడా ఒక కాలమ్ తర్వాత ఒక కాలమ్లో ఉన్నాయి. సో అవన్నీ కూడా ఫిల్ చేయాలి. ఆ ఫిల్ చేసినది మీ సేవా పోర్టల్లో అయినా మనం ఫిల్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ మీ సేవా సెంటర్కి వెళ్ళి ఇదంతా కూడా అప్లై చేయాలి. అయితే ఇందులో ఒక చిన్న లిటికేషన్ మళ్ళీ ప్రభుత్వం పెట్టింది. అదేంటి అంటే కేవలం 18 ఇయర్స్ పైబడిన వారికి మాత్రమే వాళ్ళ డీటెయిల్స్ ఈ ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికేట్లో ఇవ్వాలి. మిగతా వాళ్ళే అవసరం లేదని. అయితే రేషన్ కార్డ్స్ చాలా వరకు ఎట్లా ఉన్నాయంటే తెలంగాణలో, సో ఒక ఫ్యామిలీకి సంబంధించిన రేషన్ కార్డ్ సపోజ్ ఫిలిం నగర్‌లోనే ఉంది అనుకోండి. సో అక్కడ ఆ పిల్ల చిన్నప్పటి నుంచి పెద్దయ్యే వరకు ఉంటది. ఆ తర్వాత ఆ అమ్మాయి మ్యారేజ్ అయిన తర్వాత కూడా రేషన్ కార్డ్‌లో అమ్మాయి పేరు ఉంటది. అండ్ వాళ్ళకి సంబంధించిన అత్తవారింట్లో అమ్మాయికి రేషన్ కార్డ్ ఉండదు. ఎందుకంటే రేషన్ కార్డ్ అప్లై చేసుకున్నా ఇప్పటి వరకు రేషన్ కార్డ్స్ ఇవ్వలేదు. మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి అనేది ప్రభుత్వం ఏమీ చెప్పలేదు. సో కొత్త రేషన్ కార్డ్ దరఖాస్తు చేసుకుంటే అప్పుడు వాళ్ళకి రేషన్ కార్డ్ ఇస్తే అప్పటి వరకు వాళ్ళు ప్రభుత్వ పథకాలకి ఎలిజిబుల్ కాదు అని చెప్పినట్టే. మరి ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్‌లో ఒక కన్‌ఫ్యూజన్. ఇప్పుడు ఆ పెళ్ళైన అమ్మాయి వాళ్ళ అత్త వాళ్ళ ఇంట్లో ఉండే రేషన్ కార్డ్‌లో పెట్టుకోవాలంటే అక్కడ పేరు లేదు. సో అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండే రేషన్ కార్డ్‌లో పెట్టుకోవాలి అనంటే ప్రభుత్వం మరి దీన్ని ఫ్యామిలీ మెంబర్స్‌గా సర్టిఫైజ్ చేస్తే మళ్ళీ ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉండే వాళ్ళ అత్తగారి ఇంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్‌తో అక్కడ పేరు జతపరిస్తే 2 పేర్లు క్లాషెస్ అయ్యి మళ్ళీ రేషన్ కార్డ్ తీసేస్తారేమో అని ఒక భయం. సో ఇట్లాంటి కన్‌ఫ్యూషన్స్ చాలానే ఉన్నాయి. సో ఇదొక ఇష్యూ అయితే. తర్వాత పిల్లలకు సంబంధించి. సో ఎవరైతే 5 సంవత్సరాల లోపు పిల్లలు ఉన్నారో ఓకే. సో 5 సంవత్సరాల పైబడ్డ పిల్లలకు అవకాశం ఇవ్వకుండా కేవలం 18 సంవత్సరాల పైబడ్డ పిల్లలు మాత్రమే ఫ్యామిలీ మెంబర్‌గా మేము ట్రీట్ చేస్తాము అని అంటుంది ప్రభుత్వం. సో అట్లా ట్రీట్ చెయ్యాలి అని ప్రభుత్వం నిర్ణయించుకున్నప్పుడు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు కొంతమంది హాస్టల్స్‌లో ఉండడం, తర్వాత వేరే చోట ఎక్కడో ఉండడం, సో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా ఒక హెట్టిక్‌గా మారినాయి కుటుంబ సభ్యులకి. సో ఇట్లా మొత్తానికైతే ఒక చిన్న చిన్న కన్‌ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఆఖరిగా ఒక్క మాటలో చెప్పాలి అనంటే తెలంగాణ ఫ్యామిలీ సర్టిఫికేట్ అనేది ప్రభుత్వ పథకాలకి మస్ట్‌గా మారబోతుంది. సో ఇకపై ఏవైనా ప్రభుత్వ పథకాలు ఉండి అప్లై చేసుకోవాలన్నా అండ్ ప్రభుత్వం ఫస్ట్ ఆ వెరిఫికేషన్ స్టార్ట్ చేయాలన్నా అండ్ ఆ ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ప్రభుత్వం దగ్గర ఉంటాయి. సో రేషన్ కార్డ్‌కి ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్‌ని ఎట్లా అనుసంధానం చేస్తారు అని చాలా మందికి ఒక డౌట్. అయితే
ఆ రేషన్ కార్డ్‌కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ సివిల్ సప్లై ఆఫీస్‌లో ఉంటాయి. ఏదైతే మీ సేవా సెంటర్‌లో ఈ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అప్లై చేస్తున్నారో, ఇక్కడుండే డాటా అండ్ సివిల్ సప్లై ఉండే డాటా రెండిటిని కంబైన్ చేస్తూ ఒక పోర్టల్ ఏర్పాటు చేయబోతుంది ప్రభుత్వం. అండ్ ప్రభుత్వం దగ్గర తెలంగాణ ప్రజలకు సంబంధించిన ఒక డిజిటల్ రూపంలో వాళ్ళ డాటా అంతా కూడా సేవ్ చేసే పనిలో పడ్డది. సో, అందుకనే ఒక పక్క రేషన్ కార్డు, ఇంకో పక్క ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఈ 2 కంబైన్డ్‌గా చేయబోతుందనమాట. సో, అట్లా గనక చేస్తే ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరైనా ఇప్పుడు సపోజ్ ఒక ఎల్ఐజీకి అప్లై చేసుకున్నారనుకో, ఫ్యామిలీలో ఒకరికి మాత్రమే అని ఏదైతే పొంగులేటి సార్ చెప్పిండ్రో, అది పక్కాగా అమలు కావాలంటే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఉండాలి. అండ్ అర్హులుగా గుర్తించాలంటే రేషన్ కార్డ్ ఉండాలి. సో, అందుకనే అర్హులుగా గుర్తించాలి ప్రభుత్వ పథకాలకని రేషన్ కార్డు అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌ని గుర్తించాలి అని ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్. సో, ఈ 2 కాంబినేషన్‌లో ఒక డిజిటల్ పోర్టల్‌లో ఈ డాటా అంతా ప్రజలకు సంబంధించింది ప్రభుత్వం చేయబోతుంది. అయితే ఇక్కడ మరి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ లీగల్ ఇష్యూస్ ఏవైనా ఉన్నా, ఫ్యామిలీ మెంబర్స్ అని ప్రభుత్వమే సర్టిఫై చేస్తుంది కాబట్టి, సో లీగల్ హైర్ ఇష్యూస్ ఉన్నా, లేదంటే పౌర హక్కులకు సంబంధించైనా, లేదంటే ఆస్తి హక్కుకైనా, దేనికైనా ఇది లీగల్‌గా పనికొస్తదా అంటే, ఈ సర్టిఫికేట్ అలాంటి దేనికి పనికిరాదు. కేవలం ఓన్లీ ప్రభుత్వ పథకాలకు మాత్రమే పనికొస్తుంది. మిగతా ఏ ఇష్యూస్‌కి కూడా ఈ సర్టిఫికేట్ పెట్టినా చెల్లని చిత్తు కాగితం లాంటిదే ఒక్క మాటలో చెప్పాలంటే. సో, కేవలం ప్రభుత్వ పథకాలకు మాత్రమే. సో, అయితే మరి ఈ సర్టిఫికేట్ అప్లై చేసిన తర్వాత ఎన్ని రోజులకొస్తది? ఎవరిస్తారు? అనేది కూడా చాలా మందికి ఒక డౌట్. సో, దీనికి సంబంధించిన డాటా ఎవరైనా ఎక్కడి నుంచైనా మీ సేవలో అప్లై చేసుకోవచ్చు. ఎక్కడో మెదక్ ఉండేవాళ్ళు వాళ్ళ డీటెయిల్స్ కంప్లీట్ ఉన్నప్పుడు హైదరాబాద్‌లోనే మీ సేవలో అప్లై చేసుకోవచ్చు. సో, హైదరాబాద్‌లో ఉండేవాళ్ళు ఎక్కడో పల్లెల్లో ఉన్నారు, ఒక వెకేషన్ హాలిడేస్‌లో ఉన్నారు, న్యూస్ వచ్చింది అండ్ ప్రభుత్వం జియో కూడా జారీ చేసిందంటే వెనక్కి వాళ్ళు హైదరాబాద్‌కి రావాల్సిన అవసరం లేదు. అక్కడ దగ్గర ఉండే మీ సేవలోనే మీ దగ్గర ఆధార్ కార్డ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించిన ఆధార్ కార్డ్స్ అండ్ రేషన్ కార్డ్ డీటెయిల్స్ ఉంటే అవన్నీ కూడా ఎంటర్ చేస్తే సరిపోతది. మరి ఇది ఎలా అనంటే, ఈ అప్లై చేసిన డాటాని తహసీల్దార్ ఆఫీస్‌కి లింకప్ చేస్తూ ఉంటారు. సో, తహసీల్దార్ ఆఫీస్‌లో లింకప్ చేసిన తర్వాత ఈ పూర్తి ఫ్యామిలీ డీటెయిల్స్ రేషన్ కార్డ్‌లో ఒకేలా అండ్ దాంతో పాటు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఒకేలా ఉన్నాయా లేదా అనేది మ్యాచ్ చేసి చూస్తారు. సో, ఒకేలా ఉన్నాయి అని ఆ తహసీల్దార్ గనక అనుకుంటే అప్పుడు డిజిటల్ సైన్‌తో కేవలం 2 రోజుల్లో ఆ సర్టిఫికేట్ అనేది డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం మీ సేవ నుంచి కనిపిస్తది. లేదంటే తహసీల్దార్ ఆఫీస్‌లో అప్లై చేసిన వాళ్ళు అక్కడికే ఎళ్లి ఈ సర్టిఫికేట్స్‌ని తీసుకురావాల్సి ఉంటది. సో, మరి ఇక్కడ ఇంకొకటి ఉంది. అయితే ఈ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరైనా చనిపోయి ఉంటారు. సో, దానికి సంబంధించిన డెత్ సర్టిఫికేట్ ఇంకా వచ్చి ఉండదు. సో, అప్పుడు ఆ డెత్ సర్టిఫికేట్ రాకపోతే రేషన్ కార్డ్‌లో వాళ్ళ పేరు కంటిన్యూ అవుతుంటది. అండ్ ఇంకోవైపు రీసెంట్‌గా కేవైసీ చేశారు. సో, కేవైసీ చేసినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కేవైసీ చేసుకోవాలి. సో, అలాంటప్పుడు చనిపోయిన వ్యక్తి గనక అందులో కేవైసీ చేయకపోతే సో, ఆ కేవైసీ ఇన్‌కంప్లీట్‌గా అనిపిస్తది. సో, ఒక్కసారి ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికేట్‌లో అప్లై చేసినప్పుడు ఆయనకు సంబంధించిన ఫ్యామిలీ హెడ్ డీటెయిల్స్ ఎవరైనా ఇస్తే ఈ 2 మ్యాచ్ కానప్పుడు కూడా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటది. సో, ఈ కారణం కూడా ఉంది. సో, ఇంకోవైపు కేవైసీ పూర్తి అయితే తప్ప రేషన్ కార్డ్ డాటా సివిల్ సప్లై ఆఫీస్‌లో చూపించదు. సో, ఒక పక్క కేవైసీ కంప్లీట్ కావాలి అనంటే ఒక పక్క సర్వర్ ప్రాబ్లమ్‌లు, ఇంకొన్ని చోట్ల అసలు ఎలా అప్డేట్ చెయ్యాలో అర్థం కాని సిట్యుయేషన్‌లో ఇంకొంతమంది. సో, ఇలాంటి సందర్భాల్లో కూడా మరి కేవైసీ కంప్లీట్ కాకపోతే కంప్లీట్ డాటా సివిల్ సప్లైకి అందదు. సివిల్ సప్లైకి అందకపోతే ఇటువైపు మళ్ళీ ఫ్యామిలీ సర్టిఫికేట్‌కి అందదు.